చంద్రబాబు సింగపూర్ ఈ రెండు పదాలకు విడదీయరాని సంబంధం ఉంది. సింగపూర్ ఈ పేరు వినగానే ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన అభివృద్ధి నమూనా గుర్తుకొస్తుంది. సంస్కరణలను ఆకాంక్షించే నాయకుడిగా చంద్రబాబు ఎప్పుడూ సింగపూర్ సాధించిన అద్భుత ప్రగతిని ప్రస్తావిస్తూ ఉంటారు. ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు మరోసారి సింగపూర్కు పయనమవుతున్నారు. ఈ పర్యటన జూలై 26 నుండి 30వ తేదీ వరకు 5 రోజుల పాటు సాగనుంది. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా చంద్రబాబు పర్యటన ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. పట్టణ ప్రణాళిక, నగరాల సుందరీకరణ, ఓడరేవుల అభివృద్ధి, లాజిస్టిక్, మౌలిక సదుపాయాల కల్పన వంటి విషయాల్లో ఆ దేశ సహకారం తీసుకోవడానికి ఉన్న అవకాశాలపై అక్కడి రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక ప్రతినిధులతో చంద్రబాబు బృందం సమావేశమవుతుందని తెలుస్తోంది. చంద్రబాబు వెంట మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్, పరిశ్రమల కార్యదర్శి యువరాజ్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు వెళ్లనున్నారు. 2014లో రాష్ట్రం ఏర్పాటయ్యాక నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రణాళికలు వేసింది సింగపూర్. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించింది కూడా వాళ్లే. చంద్రబాబు అప్పటి సింగపూర్ ప్రభుత్వంతో మంచి సంబంధాలు నెరిపారు. వారి సహకారంతో అమరావతికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగింది. సింగపూర్ చాలా ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించింది. అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం చేసుకున్నారు. అసెండెస్, సింగ్ బ్రిడ్జ్, సెంబకార్ప్ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటైన సింగపూర్ కన్సార్టియంతో ఏపీ సిఆర్డీఏ 2017 మేలో ఒప్పందం చేసుకుంది. ఈ రెండు కలిపి ఓ జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేశాయి. ఈ జేవీకి 1691 ఎకరాల భూమిని అప్పగించారు. అమరావతి ప్రాజెక్టును వేగవంతం చేయడం, అమరావతికి అవసరమైన టెక్నాలజీలకు సంబంధించిన స్టార్టప్లను అక్కడికి రప్పించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. 3 దశల్లో 15 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నారు. ఆ తర్వాత అది ఆగిపోయింది. చంద్రబాబు పర్యటనతో మళ్లీ సింగపూర్ ఏపీలోకి ఎంటర్ కాబోతుందా అన్న చర్చ జోరందుకుంది. 2019లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం కోల్పోయి జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరేలాగా ఉండటంతో సింగపూర్ ప్రాజెక్టు అటకెక్కింది. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే అంటే 2019 నవంబర్లో కన్సార్టియంతో ఒప్పందాన్ని జగన్ సర్కార్ రద్దు చేసుకుంది. కన్సార్టియంను ఎంపిక చేసే విషయంలో నిబంధనలు పాటించలేదని, ఈ ప్రాజెక్టు దురుద్దేశపూర్వకంగా ప్రపోజ్ చేశారని చెబుతూ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. దాంతో ఏపీకి సింగపూర్ లింకు తెగిపోయింది. 2024లో చంద్రబాబు 4వ ముఖ్యమంత్రి అయ్యారు. తిరుగులేని మెజార్టీ రావడం మాత్రమే కాదు, కేంద్రంలోనూ బలంగా తయారయ్యారు. ఈ అదునుతో ఆయన మళ్లీ సింగపూర్తో సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు సీఎం అయి ఏడాది దాటినా ఒక్క దావోస్ మినహా ఆయన ఎలాంటి అధికారిక విదేశీ పర్యటనలు చేయలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో ముందు దాన్ని చక్కబెట్టేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అమరావతికి వివిధ ఛానల్స్ ద్వారా 33,000 కోట్ల రూపాయలు ఇప్పటికే సమీకరించారు. ఆగిపోయిన పనులన్నీ ప్రారంభమయ్యాయి. అమరావతి పెట్టుబడుల విషయంలో సింగపూర్తో బంధంపై అప్పట్లో ఆరోపణలు రావడంతో ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సింగపూర్ విషయంలో తొందరపడకుండా ముందు ప్రభుత్వ భవనాలు పూర్తి చేయడం, ఇతర పెట్టుబడులను తీసుకురావడంపై దృష్టి సారించారు. ఈ ఏడాదిలో పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావడం, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సాధించడం, రైల్వే ప్రాజెక్టుకు నిధులు రాబట్టడం, క్వాంటమ్ వ్యాలీకి పునాది వేయడం చకచకా జరిగిపోయాయి. ఇవన్నీ చేసి ఇప్పుడు సింగపూర్ బయలుదేరుతున్నారు. అమరావతి విషయంలో పక్కా ప్లానింగ్తో వెళ్తున్న ఆయన ఇప్పుడు మళ్లీ సింగపూర్ అనే తన ట్రంప్ కార్డును బయటకు తీశారు. సింగపూర్ నుంచి ఏం తెస్తారు, ఏం జరగబోతుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. పాత ఒప్పందాన్ని పునరుద్ధరిస్తారా లేక అంతకు మించి సర్ప్రైజ్ ఏమైనా ఇస్తారేమో చూడాలి మరి.